హలో బెస్టీస్, అగైన్ వి బ్యాక్ విత్ వన్ మోర్ మినీ వ్లాగ్. ఇక్కడ మీరు చూస్తుంది అంబలం పూజ అయ్యప్ప స్వామికి మా చిన్నాన్నగారు వాళ్ళ ఇంట్లో జరుగుతుంది. సో అదంతా రికార్డ్ చేసి మీకోసం మీ ముందుకు తీసుకొచ్చాను. పూజ అయితే మాత్రం చాలా బాగా జరిగింది. మరి అంత బాగా జరిగిన పూజని మీ అందరికీ చూపించుకుంటూ ఉంటామా? యాక్చువల్గా మేము ప్లాన్ చేసుకుంది ఏంటి అంటే ఇంట్లో కొంచెం చిన్నగా చేసుకుందామని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ స్వామి ఆనతి వేరేలా ఉంది. చాలా బాగా జరిగింది పూజ కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్. మీ అందరికీ తెలుసు కదా, మేము ఏ ఒకేషన్ అయినా సరే కలిసే చేసుకుంటామని. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి ఆ స్వామివారిని దర్శించుకున్నారు. నా వరకు మేమైతే పూజలో ఎలాంటి లోపాలు జరగకుండా చాలా జాగ్రత్త పడి చేసాము. అంతా స్వామి దయ. మేము అల్లరి పిల్లలు మాత్రమే కాదు, అప్పుడప్పుడు పూజలు కూడా చేస్తుంటాం. పూజ అయితే చాలా కోలాహలంగా జరిగింది, మీరు చూడవచ్చు. పూజలో అయితే ఎటువంటి చిన్న ఆటంకం కూడా జరగలేదు. స్వామివారి దగ్గర నుండి చేయించుకున్నారు. కౌసల్యా సుప్రజా రామచంద్ర, కౌసల్యా సుప్రజా రామచంద్ర, కౌసల్యా సుప్రజా రామచంద్ర, కౌసల్యా సుప్రంత శ్రీరామదూత ఓ హనుమన, అంజని పుత్ర శ్రీ ఆంజనేయ, అంజని పుత్ర శ్రీ ఆంజనేయ, శ్రీరామదూత ఓ హనుమంత, శ్రీరామదూత ఓ హనుమంత, సద్గురు రాజా ఓ యోగి రాజా, సద్గురు రాజా ఓ యోగి రాజా, సద్గురు రాజా. పూజ అయితే చాలా కోలాహలంగా కన్నుల విందుగా జరిగింది. మేము ఇంత బాగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చల్లండి బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి సన్నజాజులు, సాములు చల్లండి బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి సన్నజాజులు, రాములు గణపయ్య పైన చల్లండి బంతి పూలు, సుబ్రహ్మణ్య పైన చల్లండి బంతి పూలు, మహాలక్ష్మీదేవి పైన చల్లండి బంతి పూలు, అయ్యప్ప స్వామి పైన చల్లండి బంతి పూలు, చల్లండి 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 బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి సన్నజాజులు, సాములు చల్లండి బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి. ఈ పూజ ఇంత బాగా జరగడానికి చాలామంది స్వాములు హెల్ప్ చేశారు. ఈ డెకరేషన్ కానీ మొత్తం వాళ్ళే చేశారు. చాలా బాగా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీ అందరూ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. అందరు స్వాములు ఆటలతో పాటలతో స్వామివారిని ఆరాధించారు. మనం ఎంత కష్టపడినా స్వామి దయ లేనిదే మనం ఏమీ చేయలేము కదా. సో ఈ విషయంలో అయితే మేము చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ మీరంతా పడి పూజను చూడవచ్చు. ఎంత కోలాహలంగా జరిగిందో. తర్వాత స్వామివారికి ప్రసాదాన్ని సమర్పించాము. తర్వాత స్వాములకి భవానీలకి అందరికీ అన్నదానం చేయడం జరిగింది. ఇక్కడ భవానీలకు కానీ స్వాములకు కానీ ఎటువంటి లొట్టు జరగకుండా, ఏ ఒక్కరూ కూడా బాధపడకుండా మనస్ఫూర్తిగా అందరూ ప్రసాదాన్ని స్వీకరించారు. మేమంతా ఎక్కడున్నామని వెతక్కండి, బికాజ్ మేమంతా వడ్డించే పనిలో కొంచెం బిజీగా ఉన్నాము. సో అందుకని మేము ఎక్కడ కనిపించలేదు ఈ వీడియోలోని. నా వరకు అయితే ఇలాంటి దీక్షలు చేయడం అనేది చాలా కష్టమనే చెబుతాను.
చాలా నిష్టగా నిబద్ధతగా చేయాల్సి వస్తుంది. బట్ స్వామివారు అన్ని దగ్గరుండి అతనే చూసుకుంటారు అనుకోండి. అందరూ ఈ దీక్షలు కేవలం భగవంతుని సేవ కోసం మాత్రమని అనుకుంటారు. బట్ దీని వెనక కూడా చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. మీలో ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ ఆన్ దిస్. మన పెద్దవాళ్ళు ఏం చేసినా మన మంచి కోసమే కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గ్రిన్స్ గర్ల్స్. స్వామియే శరణమయ్యప్ప.